వీక్షకులందరికీ స్వామి వివేకానంద జయంతి మరియు జాతీయ యువజన దినోత్సవ శుభాకాంక్షలు. జనవరి 12 వివేకానంద స్వామి జన్మదినోత్సవం సందర్భంగా జాతీయ యువజన దినోత్సవం జరుపుకుంటూ ఉంటాం. ఎందుకంటే స్వామి సంకల్ప బలం గురించి ఒక సంఘటన చెప్తాను. వివేకానంద స్వామికి మాతృదేశ సందర్శనం చేయాలని గాఢమైన కోరిక. ప్రపంచ మత సమావేశంలో పాల్గొని ప్రఖ్యాతి గడించడానికి సంవత్సరాల ముందు ఆయన సంపూర్ణ భారతదేశ యాత్ర తలపెట్టారు. వివేకానందుడు నిరాడంబరుడు, చిల్లి గవ్వ కూడా చేతలేకపోయిన విశాల భారత సందర్శనకు సాహసించారు. సొమ్ములేని కారణంగా పర్యటనలో పస్తులున్న రోజులు లేకపోలేదు. టిక్కెట్ కొనుక్కోవడానికి డబ్బులు లేకపోయినప్పుడు ఒక రైల్వే స్టేషన్లో టిక్కెట్ కలెక్టరు తన క్యారేజీనిచ్చి భోజనం పెట్టి టిక్కెట్లు కొనిచ్చిన రోజులు కూడా ఉన్నాయి. ఆశించిన కార్యం సిద్ధించే వరకు ఆ ధీరుడు ఒక్క అడుగు కూడా వెనక్కు వేయలేదు. ఎన్నో కష్టాలకు ఓర్చి చివరకు దేశపు దక్షిణ కొన ది ల్యాండ్స్ అండ్ కన్యాకుమారి చేరుకున్నారు. బంగాళాఖాతం, అరేబియా సముద్రాలను వేరు చేస్తూ హిందూ మహాసముద్రం ముందుకు చొచ్చుకొచ్చే అపూర్వ సౌందర్య సీమ త్రివేణి సంగమం సందర్శనంతో తన ఆధ్యాత్మిక యాత్ర ఫలించిందని అంతులేని ఆనందంతో పొంగిపోతున్నారు. అంతలోనే ఒక నావ సంగమానికి వచ్చి నిలిచింది. అప్పటిదాకా ఒడ్డున వేచి ఉన్న జనాలు ఒక్కొక్కరే ఓడలోకి ఎక్కుతున్నారు. తీరానికి మైలు దూరంలో ఉన్న మరో ద్వీపానికి దాని ప్రయాణం. ఆ దివ్యభూమి దర్శనం కూడా ముగించిన తర్వాతే తన యాత్ర సఫలమైందని స్వామి భావించారు. కానీ దానికి టిక్కెట్టు 5 రూపాయలు. ఆయన దగ్గర ఆ సొమ్ము కూడా లేకపోవడంతో ఆయన ఆలోచనలో ఉండగానే నావ బయలుదేరింది. వివేకానంద స్వామి ఒక్క క్షణం కూడా తటపటాయించారు. అంతే, మరుక్షణంలో అమాంతం సముద్రంలోకి దూకి ఈదటం మొదలుపెట్టారు. గంటపాటు అలుపు సొలుపు లేకుండా ఇది నావ కన్నా ముందు గమ్యానికి చేరుకున్నారు. మనోరథం ఈడేర్చుకునే క్రమంలో ఆయనను ఏ ధనము అడ్డుకోలేకపోయింది. ది మాస్టర్ ఐసా అనే గ్రంథంలో సిస్టర్ నివేదిత పూసగుచ్చినట్లు రాసిన ఈ సంఘటన ఆసక్తి, శక్తి ఉంటే చాలు. అనుకున్నది సాధించడం కష్టం కాదు, పట్టుదల ఉండాలి. డబ్బుతో పని లేకుండా ఎంతటి అవాంతరాన్ని ఇట్టే అధిగమించవచ్చని పాఠం చెప్తుంది. ఈ రోజుల్లో నీట్లో ర్యాంక్ రాలేదు, ఇంజనీరింగ్లో ర్యాంక్ లేదు అని కోరుకున్నవి దక్కలేదని చెప్పి ఎంతో తీవ్ర నిర్ణయాలకి పాల్పడి తల్లిదండ్రుల కడుపు కోతకు కారణమవుతున్న యువత నేర్చుకోవాల్సింది ఏంటంటే మన దగ్గర ఆసక్తి ఉండాలి, పట్టుదల ఉండాలి, శక్తి ఉండాలి. శక్తి అంటే డబ్బు కాదు, శారీరకంగా కానీ మానసికంగా కానీ సాధించేలాగా. అలాంటి ఉన్నవారు తప్పకుండా ఏదో ఒకటి జీవితంలో సాధిస్తారు. అందరికీ మరొక్కసారి వివేకానంద జయంతి స్వామీజీ జయంతి శుభాకాంక్షలు. నమస్కారం.